హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు చేపల పులుసుకి మనం ఇవన్నీ వేపుకుందాం లైట్గా. ఇలా కూడా పచ్చికి కూడా మనం పొడి చేసుకుని ఉంచుకోవచ్చు. ఇవన్నీ పొడి చేసుకుందాం. ఈ పొడిని కొంచెం పక్కన పెట్టుకొని ఉంచుకుందాం, లాస్ట్లో వేద్దానికి. కొంచెం ఏమో దీంట్లో మళ్ళీ వెల్లుల్లి గుడ్లు వేయాలి. ఒక వెల్లుల్లిపాయ ఇలా వేస్తే క్రష్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కొంచెం పొడి ఉంచుకున్నాం కదా, ఈ పొడిలోని ఈ వెల్లుల్లివి వేద్దాం. ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు ఈ సైజు సరిపోతుంది. ఇది నానబెట్టుకుని ఉంచుకుందాం రసం తీసుకొని. ఇలా ఫిష్ని తీసుకొచ్చారు, చెరువు చేప అంటారు. ఇది పులుసు పెట్టుకోవడం బాగుంటుంది, ఫ్రై కూడా బాగుంటుంది. అంటే ఇది జండుగా చేప. దీని ముందు ఉప్పును పసుపు నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేసుకొని ఒక 4-5 సార్లు కడుక్కుందాం. ఇప్పుడు నీట్గా ఇలా క్లీన్ చేసుకున్నాం కదా, నేను నాకు 5-6 సార్లు పైన కడిగాను. నాకు చాలా ఇష్టం ఉండదు ఎక్కువసేపు కడిగితే. కానీ సాల్ట్ వేసుకుందాం, పసుపు వేసుకుందాం, తర్వాత కారం అన్నీ వేసుకొని ఒక అరగంట పాటు ఇలా మ్యారినేషన్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, టైం ఉంటే. ఓకే, మ్యారినేషన్ చేసుకున్నాం కదా, దీన్ని మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి, కొంచెం పేస్ట్ చేసుకుందాం. కొత్తిమీర రెడీ చేసి ఉంచుకున్నాను, పచ్చిమిరకాయలు, మ్యాంగో ముక్కలు కూడా లాస్ట్లోని, అంతా కాదు సగం వేస్తాను. ఫిష్ పులుసుకి ఇలాంటి పెద్ద గిన్నె అయితే బాగుంటుందని మా మమ్మీ ఇచ్చింది. ఇది ఈరోజే వాడదాం. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, ఫస్ట్ ఫ్లేవర్కి ఒక 2 లవంగాలు దాల్చిన చెక్క వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం, 2 పచ్చిమిరకాయలు వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ముందుగా కొంచెం క్రష్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అది కూడా వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం పొడిలో వేసాం కదా, అది కూడా వేసుకుందాం. ఇదంతా బాగా వేగింది కదా, ఇప్పుడు ఫిష్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని అప్పుడు పులుసు వేసుకుందాం. అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా మ్యారినేషన్ చేసి ఉంచుకున్నాం కదా, ఇవి ఫిష్లో ఒక్కొక్కటి ఇట్లా వేసుకుందాం. ఇప్పుడు చాలామంది ఇలా చేసుకోకుండా డైరెక్ట్గా ముక్కలు వేసేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచి అప్పుడు పులుసు వేసుకుందాం, చింతపండు పులుసు. ఓకే, స్లోగా టర్న్ చేసుకుందాం. ఇలాగా లైట్గా ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోని చింతపండు పులుసు తీసుకుని ఉంచుకున్నాను, వేసుకుందాం. ఇప్పుడే ఉప్పు కారాలు అన్నీ చూసుకోవచ్చు. ఇలా పులుసు వేసుకుందాం స్లోగా. తర్వాత దీనికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా పడుతుందంటే మళ్ళీ చూసి వేసుకోండి. దీన్ని గరిటె పెట్టి కలపకుండా జస్ట్ మనం ఇలాగా మెదుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. అలా పచ్చిమిరపకాయలు కూడా ముందు కొన్ని వేసాం కదా, మళ్ళీ వేసుకోవచ్చు. లైట్గా వేసుకుందాం కదా పొడి కొంచెం, అది కూడా లాస్ట్లో ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. జస్ట్ మూత పెట్టుకుందాం. ఇవి కొంచెం ఫ్రై ఉంచాను. ఒక 20 మినిట్స్ అయింది, మూత తీసి చూద్దామా. ఆవిరికి కనపడడం లేదు, ఇలా వచ్చింది. ఇలా కూడా ఉంచేసుకోవచ్చు, ఇంకా కొంచెం దగ్గర పడితే ఇంకా బాగుంటుంది. 20 మినిట్స్ పట్టింది బాగానే. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా వేడి వేడి రైస్లోని ఫిష్ కర్రీ చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇది మామిడికాయ ముక్క, ఇలాగ ఫిష్ ముక్క ఒకటి వేసుకొని ఇలా పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది మామిడికాయతో చేసిన ఫిష్ పులుసు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.